ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. తాగేందుకు మంచినీళ్లు దొరక్కపోయినా మద్యం మాత్రం ఏరులై పారుతోంది. అందులోనూ నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టిన టీడీపీ నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఓవైపు లక్షకు పైగా బెల్ట్ షాపులు, మరోవైపు వేల కోట్ల విలువైన నకిలీ లిక్కర్ సామ్రాజ్యంతో కూటమి పాలనలో మద్యం ఓ పరిశ్రమలా వర్ధిల్లుతోంది. అంతుపట్టని వ్యాధులు, కలుషిత నీటితో ప్రజల ఆరోగ్యాలు గాలిలో దీపంలా తయారయ్యాయి. కూటమి ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ పరిస్థితి వచ్చిందా? సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు ఏమవుతోంది? ఒకవైపు నకిలీ మద్యం, మరోవైపు కలుషిత నీరు. ప్రజల ఆరోగ్యాలు గాలిలో దీపంలా అయ్యాయా? ప్రభుత్వ నిష్క్రియాపరత్వం అనండి, అధికార కూటమి ముఖ్యంగా తెలుగుదేశం నేతల నకిలీ దందా అనండి, ఏమైనా కానీ ఇటీవలి కాలంలో వచ్చిన వివిధ వార్తలను పరిశీలిస్తే ఏపీని ఏదో అరిష్టం పీడిస్తోందన్న భావన ప్రజల్లో కలుగుతోంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ములకల్ చెరువు గ్రామం వద్ద బయటపడిన నకిలీ మద్యం ప్లాంట్ కూటమి ప్రభుత్వం చేతగానితనం, రాజకీయాల ముసుగులో నేరాలకు పాల్పడుతున్న తెలుగుదేశం నేతల దుర్మార్గపు చర్యలకు దర్పణం పడుతుంది. ఇప్పుడు ఏపీలో కల్తీ మద్యం ఏరులై పారుతోందన్న సమాచారం వస్తోంది. ములకల్ చెరువులో మాత్రమే కాదని రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇలాంటి నకిలీ మద్యం ప్లాంట్లు ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనకాపల్లి, పాలకొల్లు, గూడూరు మొదలైన ప్రదేశాల్లో నకిలీ మద్యం సీసాలు అమ్ముతున్నట్లు ఇప్పటికే గుర్తించారు. తాజాగా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద కూడా ఒక టీడీపీ నాయకుడి డంప్ బయటపడింది. గతంలో ప్రభుత్వ పరంగా మద్యం వ్యాపారం సాగితే ఈ కల్తీ దందాకు అంతగా అవకాశం ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే మద్యం వ్యాపారం మొత్తాన్ని ప్రైవేట్ పరం చేశారు. ఆ తర్వాత వేలాది బెల్ట్ షాపులు తెలుగుదేశం వారికే దక్కాయి. వేరే వారు ఎవరు షాపులు పొందడానికి వీల్లేకుండా టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఎలా భయపెట్టింది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత షాపులకు అనుబంధంగా పర్మిట్ రూములు మినీ బార్లుగా అవతరించాయి. వీటికి తోడు ఊరూరా ఎన్ని బెల్ట్ షాపులు వెలిసింది లెక్క వేయడం కష్టమే. ఒక్క తంబళ్లపల్లి నియోజకవర్గంలోనే 1000 బెల్ట్ షాపులు ఉన్నాయని అంచనా వేస్తున్నారంటే రాష్ట్రం అంతటా ఎన్ని ఉండవచ్చో ఊహించుకోవచ్చు. కేవలం బెల్ట్ షాపులకే కాకుండా అనుమతి కలిగిన వైన్ షాపులకు కూడా కల్తీ మద్యం సరఫరా కాలేదని ఎలా భావించగలమన్న ప్రశ్నను కొందరు వేస్తున్నారు. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న వారిలో కొంతమందికి లైసెన్స్డ్ వైన్ షాపులు కూడా ఉన్నాయి. గతంలో జగన్ టైంలో ఎక్కడైనా ఒకరిద్దరు ఏ కారణంతోనైనా మరణిస్తే వారు నాసిరకం మద్యం వల్లే చనిపోయారంటూ చంద్రబాబు అనుకో ఎల్లో మీడియా విపరీతంగా విషప్రచారం చేసేది. తీరా సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా విషపూరిత మద్యాన్నే మద్యపాన ప్రియులకు టీడీపీ నేతలు కొంతమంది సరఫరా చేశారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. అత్యంత ప్రమాదకరమైన స్పిరిట్కే రంగులు, ఎసెన్స్లు కలిపి గుర్తింపు పొందిన బ్రాండ్ల పేరుతో నకిలీ బాటిల్స్ తయారు చేసి 99 రూపాయల మద్యం పేరుతో మార్కెట్లోకి వదులుతున్నట్లు వెల్లడవుతోంది. జగన్ టైంలో నాసిరకం మద్యం వల్ల 30,000 మంది చనిపోయారని అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దానికి ఆధారాలు ఎక్కడా లేకపోయినా ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మీడియాను అడ్డం పెట్టుకుని ఈ తప్పుడు ప్రచారం చేశారు. 99 రూపాయలకే నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పిన కూటమి నేతలు ఏకంగా విషాన్నే ఇస్తున్నారని, ఎన్ని వేల మంది వీటి బారిన పడి అనారోగ్యానికి గురయ్యారో, వీరిలో ఎంతమంది అకాల మృత్యువు గురయ్యారో ఎవరూ చెప్పలేకపోతున్నారని వైసీపీ వ్యాఖ్యానిస్తోంది. రాష్ట్రానికి కూటమి పాలనలో నకిలీ మద్యం ఒక పరిశ్రమగా వర్ధిల్లుతోంది తప్ప ప్రజలకు ఉపాధి మేలు కలిగించే పరిశ్రమలు ఏవి రావడం లేదని వైసీపీ విమర్శిస్తోంది. ములకల చెరువులో జరిగిన నకిలీ మద్యం దందా విలువ దాదాపు 6,000 కోట్ల వరకు ఉండవచ్చని భావిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వేల బాటిల్స్లో నకిలీ మద్యం సరఫరా చేయటం, 1000 లీటర్లకు పైగా స్పిరిట్ ఎక్సైజ్ అధికారులకు పట్టుబట్టడం, కల్తీ మద్యం తయారీకి యంత్ర పరికరాలను అమర్చుకోవడం చూస్తుంటే ఎంత పై స్థాయిలో అండదండ లేకుంటే ఇలా చేయగలుగుతారన్న ప్రశ్న వస్తుంది. అది కూడా జాతీయ రహదారికి 1 కిలోమీటర్ దూరంలోనే ఈ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ నకిలీ మద్యం దందా గురించి తెలుగుదేశం మీడియా నోరు తెరవడం లేదు. ఏదో మొక్కుబడిగా వార్తలు ఇచ్చి మొత్తం స్కామ్ను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. దానికి తగినట్లే ఎల్లో మీడియా ఈ నకిలీ మద్యం కేసు నిందితులు కొందరికి వైసీపీ వారితో సంబంధం ఉందని ఆరోపిస్తూ మొత్తం విషయాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించింది. ఒక టీడీపీ పత్రిక అసలు వార్తకు ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం జిల్లా పేపర్లకే పరిమితం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిందితులు ఎంతవారైనా వదలొద్దని ఆదేశించినట్లుగా కవరప్ కథనాన్ని ఇచ్చారు. అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని చంద్రబాబు అన్నారట. నిష్పక్షపాతంగా అన్నంత వరకు ఓకే, కానీ అన్ని కోణాల్లో అని చెప్పడంలోనే ఏదైనా మతలబు ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏదో తూతూ మంత్రంగా పార్టీ నుంచి తంబళ్లపల్లి ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడులను సస్పెండ్ చేసినట్లు టీడీపీ ప్రకటించింది. వీరు చంద్రబాబు, లోకేష్లతో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో టీడీపీ చేసిన ఆరోపణలను ప్రామాణికంగా తీసుకుంటే ఈ కేసు నిందితులకు చంద్రబాబు, లోకేష్లకు సంబంధం ఉందని అనుకోవాల్సిందే కదా అని కొందరు అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే నేరుగానే ఈ విమర్శలు చేస్తోంది. ఈ కేసులో జనార్దన్ రావు అనే నిందితుడికి విజయవాడ వద్ద కూడా ఒక బార్ లైసెన్స్ ఉందట. ఈయన తంబళ్లపల్లికి వెళ్ళి ఈ నకిలీ మద్యం ప్లాంట్ పెట్టడానికి ఎవరండ ఉందన్నది దర్యాప్తు చేయవలసిన అధికారులు ఆ పని చేస్తారా లేదా అన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో డిస్టిలరీ నుంచి ముడుపులు తీసుకుంటున్నారంటూ ఒక కల్పిత స్కామ్ను సృష్టించి ఎవరిపైనో దాడులు చేస్తూ పలువురు ప్రముఖులపై కేసులు పెడుతున్న చంద్రబాబు సర్కార్ ఇంత పెద్ద నకిలీ మద్యం స్కామ్ జరిగితే ఆ స్థాయిలో విచారణ చేయించే పరిస్థితి కనపడడం లేదని అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ములకల చెరువు కేసులో అసలు సూత్రధారులు తప్పించేస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసును ఎలాగలా వైసీపీ వారి మెడకు చుట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకు ఎల్లో మీడియా సర్వశక్తులు ఒడ్డుతోంది. చివరికి జయచంద్రారెడ్డిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీలోకి పంపించి తంబళ్లపల్లి నుంచి టికెట్ ఇప్పించేలా చేశారంటూ విచిత్రమైన కథనాన్ని కూడా ఈ మీడియా అల్లుతోంది. విషపూరిత మద్యం సేవించి ఎందరి ఆరోగ్యం పాడైందో తెలియదు. మరోవైపు కలుషిత నీరు వల్ల కురుపాం వద్ద గిరిజన విద్యార్థుల ఆశ్రమ పాఠశాలకు చెందిన 2 విద్యార్థులు అనారోగ్యానికి గురై మరణించారు. సుమారు 100 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏపీలో మంచినీరు దొరుకుతుందో లేదో కానీ మద్యం మాత్రం విచ్చలవిడిగా పారుతోంది. ఫలితంగా అనేక అనర్థాలు ఏపీ సమాజంలో ఏర్పడుతున్నాయి. అందువల్లే ఏపీకి ఏమైంది అని ఆందోళన చెందవలసి వస్తోంది.